రైట్ మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామన్నారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టుందని కేటీఆర్ చెప్పారు. ఇటు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 80% ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు పెడతారని కేటీఆర్ ఆరోపించారు. ఇటు కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో ఇక ఛాన్స్ లేదు, వాళ్ళు రావాలి అనుకున్నా కూడా డోర్స్ క్లోజ్ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తాము అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. గ్రౌండ్ లో ఇటు బీఆర్ఎస్ కు మంచి పట్టుంది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇటు సర్పంచ్ మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయో సర్పంచ్ స్థానాలకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీయే వచ్చింది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు.